నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే ఇక్కడ మాట్లాడు పొద్దున్నే రెడీ అయిపోయింది. టిఫిన్లు టీలు కాఫీలు అన్నీ అయిపోయినాయి. సో మేమైతే ఇప్పుడు వెంచర్ దగ్గరికి పోతున్నాం. ఎందుకంటే నన్ను దాంట్లో జాయిన్ చేసినాడు. నేను ఒక ఫ్లాట్ బుక్ చేసిన. మా అక్క తీసుకుంది. మా అక్క తీసుకునింది. ఇప్పుడు అది లక్కీ ట్రిప్ అయితే చెప్తారు. అందుకోసం అయితే అక్కడ మీటింగ్ అయితే చూపించాలి చూడండి. మా ఆయనకు కూడా ఈరోజు ఎంత సన్మానం చేస్తారంట. అవార్డు ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు కదా, అక్కడ ఇచ్చారో ఏదో ఇచ్చారో తెలీదు. అది మూడో పొజిషన్లో ఉంటే ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ పొజిషన్కి వచ్చినాము. అందుకు ఇప్పుడైతే పోతాను. నేను మా అక్క అనుకోకుండా డ్రెస్ వేసుకొని వచ్చినాం. ఇద్దరం ఒకటే. మా అక్కలు అయితే ఫ్లాట్ బుక్ చేసినారు. అందుకోసం అయితే పోతాం ఇప్పుడు మీటింగ్కి. అది లక్కీ ట్రిప్ ఉంటుంది కదా, చేయండి లక్కీ ట్రిప్ తీసేదానికి మా అక్కలు అయితే వస్తున్నారు. అందుకు మేము కూడా పోతున్నాం. ఈడు ముందు పక్క పొట్టి పిల్ల ఉంది, మళ్ళీ చూపిస్తాడు వినాక. వాచి పెట్టలేదంట, అలిగింది. నెయిల్ పాలిష్ పెట్టలేదంట. అన్ని దాంట్లో కలుగుతుంది అంటది నోరు. పిల్ల చూచి బాగుంటుంది ముద్దుగా. చేష్టలు చూచి మొరటి చేష్టలు ఉంటాయి. సోకు కావాలి అమ్మకు. బెదిరిస్తుంది అందరినీ. మళ్ళీ చూపిస్తాం. బల్ల రెడీ అయింది. ఒక్కొక్కరితో బూట్ వేయించుకుంటా. ఇడ్జుడుమా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చేతికి వాచి పెట్టింది మేడం. లాస్ట్ వరకు ఆడ గ్రీన్ కలర్ ఉండేది వరకు. ఇది ఎట్టో ఈ పక్కకు రాలా, ఈ పక్క వచ్చింది ఇబ్బంది. ఇది వాళ్ళకి పోతుంది ఆడదాకా. మాత్రం పైన ఉండదులే. నేను కింద ఉంటుందేమో అనుకున్నా. పైన ఉండదు. అవమ్మ అంత పైన ఏం కాదులే బా. ఓకే. సో 244 కి బుకింగ్ అయితే తీశారు. హాసిని ఇప్పుడు అడగండి సార్, చెప్తారు ఎంత వచ్చింది. హాసిని నువ్వు తీసిన ఇప్పుడు ఎంత వచ్చింది చెప్పుమా. హాసిని 10,000 నుంచి 50,000 వరకు. దీంట్లో ఒక నెంబర్ చెప్పు. 10,000. ఓకే, ఎంత వచ్చింది? ఏమన్నా బ్రో? 20 సార్. 20. ఇంకా 25. ఎంత వచ్చింది? ఇంకా 12,000 గెలుచుకున్నారు. 12,000 గెలుచుకున్నారు మేడం మీరు. నువ్వు చెప్పింది వచ్చింది మేడం, నువ్వు చెప్పింది వచ్చింది. సో 12,000 అయితే బుకింగ్ గిఫ్ట్లో మేడం గారు గెలుచుకున్నారు. సో అగ్రిమెంట్ కూడా సో 244కి అగ్రిమెంట్ ఇప్పిస్తున్నారు. సో 20,000 నుంచి 2 లక్షలు, 20,000 నుంచి 2 లక్షల వరకు డిప్ ఉంది దీంట్లో. ఇది ఓపెన్ చేయాలి. ఎంత వచ్చింది సార్ దాంట్లో? 25. ఇంకా 50,000 సార్. 50 లక్ష గ్రీన్ కాబట్టి. అసలు ఎంత వచ్చింది దాంట్లో? 1 lakh అని చెప్పమా. 1 lakh. 1 lakh. ఓకే, ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 50 సార్. 50 రిలీజ్ చేసేయాలా? 20,000. 20,000 గెలుచుకున్నారు సార్ మీరు. తీసుకో. భోజనం అయితే చేస్తున్నాం. బిర్యానీ అనుకుని వచ్చింది. ఏమేమి పెట్టినారు అంటే పోయినసారి బిర్యానీ పెట్టినారు. బిర్యానీ అనుకున్నా. లడ్డు, వడ, గుడ్డు, సాంబార్, చికెన్, వైట్ రైస్. ఇది లడ్డు తినేదాన్ని. ఇంట్లో లేకుండా మామూలు 2 ప్లేట్లు పెట్టుకుని. ఇది ఈరోజు భోజనం లంచ్ ఏడ చేసేసి మళ్ళీ అక్కడ అయితే మీటింగ్ అయిపోయింది. భోజనం చేసుకొని అయితే ఇప్పుడు ఇంటికి వచ్చినాము.
ఇంకా ఒక 10-15 నిమిషాల తర్వాత ఈయనైతే మళ్ళీ పోతాడంట. ఎందుకంటే ఈయనకు అదే సన్మానం అని చెప్పినా ఈయనైతే నేనైతే పోవడంలే, ఎందుకంటే నాకు అయిపోయింది నా పని, తలకాయ నొప్పి వస్తుంది. ఇంకా నేను పోతాలేను వద్దులే అన్నాడు. నాకు ఇంట్లో కూడా పని ఉంది కదా, ఈరోజు ఆదివారం అంటే ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది. వంట చేసేది అయితే లేదు, ఈరోజు తినేసి వచ్చినాం కాబట్టి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. నిన్న ఉతికినా ఈ బుద్ధి ఉతకాల, మళ్ళీ నిన్న ఆయింట్ అయిపోయినా ఈ బుద్ధి నా ఆయింటాయి, బుద్ధి బట్టలు వేయాలే, సర్లే నువ్వు పో అని చెప్పిన. ఆయనైతే కాళ్ళు మొహం కడుక్కునేది అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత పోతానులే అన్నాడు. నిర్మల అయితే వచ్చింది బెంగళూరు నుంచి వచ్చి బుద్ధుడికి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి నేను పోయిన 2 సార్లు ఒకసారి వచ్చింది, ఒకసారి వచ్చిన, ఒకసారి మొన్న పోయి వచ్చిన. ఇప్పుడు నిర్మల అయితే వచ్చింది, చేపలు తీసుకొని వచ్చింది నా కోసం. చేపలు ఇంకేందిమా, అవి తీసుకొని వచ్చింది. కూర్చొని మాట్లాడతాం. ఈడ లావణ్య కూడా ఉంది, కానీ ఆమెను వీడియో తీయకూడదంట, అందుకోసం తీయలే. ఇప్పుడైతే వచ్చింది, అది నేను కూర్చొని వచ్చిన వెంటనే మర్యాద చేస్తాను. మా వదిన చికెన్ ఇచ్చింది, హెల్తీ ఫుడ్ అంతా పెడతాను. అది మా వదిన కోసం తెస్తే వదిన మాకు కూర్చొని ఉండ, నేను సెల్ ఒత్తుకుంటే ఈయనేమో అనుకొని చెప్పిన సర్ప్రైజ్ ఇచ్చింది నాకు కూడా. ఇంతకుముందే నేను కూడా ఫోన్ మాట్లాడింటే సర్లేమ్మా రేపు వస్తాడులే అన్నా అని అన్నా. నాకు తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చింది, నేను అందుకని ఇప్పుడు మేము ఇచ్చినాం. మేమైతే ఇంకా మాట్లాడుకుని అవును. ఇంకా ఇదైతే రాలే, మీటింగ్గా జరుగుతుందంట. మళ్ళీ నన్ను వదిలేసి మళ్ళీ పోయినాడు మీటింగ్ దగ్గరికి. అది 5 గంటలకేమో స్టార్ట్ అయింది మీటింగ్, మళ్ళీ ఇంతవరకు ఇంకా రాలే. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మేము ఈ లోపల మా మీటింగ్ అయితే మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడైతే వచ్చినాడు, అవార్డు తీసుకొని సీమంతం చేసినట్టు గంధం పూసినారు. ఏందో వెరైటీ చేస్తారాడా సన్మానము, అవార్డు ఇచ్చారు. ఈ అవార్డు 2వ అవార్డు 45 రోజులకి 2 అవార్డులు తీసుకున్నా. 10 రోజులకి 1 అవార్డు తీసుకున్నా. నెల రోజులు 2nd అవార్డు తీసుకున్నా. ట్రై చేస్తా నెక్స్ట్ ఇంకొక ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లోకి రావడానికి. ఇది వచ్చి 2nd, అది వచ్చి 3rd. బాగా చేస్తారు అన్నీ. మాకు శాలువాలు కూడా మా ఇంట్లో శాలువాలు కూడా దండిగా ఉన్నాయి. నెలలో 3-4 తెచ్చాలే, 3-4 ఎత్తుకొచ్చాడు. కాకపోతే సీమంతం చేసినాడు, గంధం పోస్తారు వాళ్ళు. ఏందో అది రేటుగా జుడ పన్నీర్ ఏదో వేచ్చారా అటు వేసుకొని వచ్చాడు. అది చూసి నాకు నవ్వు వచ్చి అందుకే చూపించామని మీకు. నిర్మల వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయినారు. ఈయన కూడా బయట పని ఉందని చెప్పేసి వచ్చి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయినాడు. నిర్మల వాళ్ళు అయితే నాకు పొంగనాలు వడలు తెచ్చినారు, నేను పొంగనాలు తింటాను. ఇదే ఈరోజు నైట్ డిన్నర్ నాకు. ఇంకా ఆయన వచ్చేతలకి ఏ టైం అయితే తెలియదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.